హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సండే అని వాళ్ళ సండే స్పెషల్గా మనం క్యాండిల్స్ గురించి అనలైజ్ చేసుకుందాము. ఒక థియరీ పార్ట్ ఎక్కువ ఉంటుంది, కొంచెం పేషెన్స్గా వినండి. ఎందుకు అంటే స్టాక్ మార్కెట్లో ప్యాటర్న్స్ కానీ లేకపోతే సపోర్ట్ రెసిస్టెన్స్ కానీ లేకపోతే న్యూస్ని ఎంతవరకు ఇంపాక్ట్ చేస్తాయి అనే వాటి గురించి మాట్లాడుకుందాము. అండ్ వాటితో పాటుగా నేను దోజీ క్యాండిల్స్ గురించి ఒక వీడియో చేస్తాను అని చెప్తున్నాను, ఎప్పుడు వీలు అవ్వలేదు. సో ఇవాళ కొంచెం కుదిరింది. సో వాటి గురించి కూడా నేను నాకు తెలిసింది నేను చెప్తాను. సో మీరు దాన్ని కొంచెం అంటే చూడండి మీరు, ఓకే? ఎందుకంటే మన దాంట్లో నేను చాలాసార్లు చెప్పాను, థియరీ పార్ట్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఆ థియరీ పార్ట్ మన మెదడుకి ఎక్కితేనే మనకు మార్కెట్ ఏంటి అనేది అర్థమవుతుంది. ఎవరికైనా ఫస్ట్ టైం విన్న వాళ్ళకి అర్థం కాకపోతే మళ్ళీ రిపీటెడ్గానే చూడండి. ఖచ్చితంగా మీకు యూస్ఫుల్ అయ్యే కంటెంట్ నేను ఈ వీడియోలో ఇస్తున్నాను, ఓకే? అండ్ ఇదంతా కూడా ఏంటంటే నా నాలెడ్జ్ షేరింగ్ అండి. నేను ట్రేడింగ్ అంటే నేను ట్రేడింగ్ స్టార్ట్ చేసిన కాడ నుంచి నేను ఎలాంటి అప్ అండ్ డౌన్స్ చూశాను మార్కెట్లో, నేను ఎలా ఒక కంటెంట్ అనేది నేను గ్యాదర్ చేశాను, దాంట్లో నాకెంత యూజ్ఫుల్ అయింది. నేను ప్రాఫిట్ గురించి మాట్లాడట్లేదు, కాకపోతే అది ఎంతవరకు నాకు యూజ్ అవుతుంది అనేది మాత్రమే నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. ఒకటి మీరు గమనించుకోండి, ఎప్పుడు కానీ ఒక ఛానల్ క్రియేట్ చేసేసుకొని మేము బయటకు వచ్చి వీడియో చేస్తూ ఒక కంటెంట్ అని చెప్తున్నాము అంటే మాకు కూడా కొంచెం డేర్ ఉంటుంది కదా. ఎందుకంటే యూట్యూబ్ తరపు నుంచి కూడా మాకు కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి ప్రతి ఒక్క ఛానల్కి. సో వాటిని మేము మిస్యూజ్ చేయకుండా ఆ పరిధిలోనే మేము ట్రేడింగ్ గురించి అనలైజ్ చేయాలి, వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలనేసి చూస్తాము. అందులో నా ఛానల్ కూడా ఉంది. అండ్ మీకు యూస్ఫుల్ అయ్యే కంటెంట్తో నేను ముందుకు వచ్చాను. అండ్ ఎవరూ చెప్పలేదు ఇప్పటి వరకు అనేసి నేను అనను. కాకపోతే ఏంటంటే చాలా తక్కువ ఉన్నాయి. ఒక మార్కెట్ అంటే మన స్టాక్ మార్కెట్ని అక్కడ రియల్ కంటెంట్ ఏంటి అని చెప్పేది చాలా అంటే చాలా తక్కువ ఛానల్స్ ఉన్నాయి. సో మీరు ఒకసారి వాటిని చూడండి. సో అందులోనే నాది కూడా ఉందని నేను అనుకుంటున్నాను. అండ్ మీకు ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. ఇంతకుముందు చేసిన వీడియో చూసినా కూడా కొంచెం క్లారిటీ వస్తుందండి. సో ఇప్పుడు మనం పాయింట్లోకి వెళ్దాము. ఫస్ట్ ప్యాటర్న్స్. ఇంతకుముందు వీడియోలో కూడా చాలాసార్లు చెప్పాను, అంటే ఎవరైనా రెగ్యులర్గా చూస్తే వాళ్ళకి అర్థమైద్ది ఎన్నిసార్లు చెప్తారు ప్యాటర్న్స్ అనేసి. కాకపోతే ఒకసారి అట్లా జస్ట్ ఒక 1 minute మనం ఇది క్లోజ్ చేద్దాము. ఎప్పుడు కానీ ప్యాటర్న్స్ కానీ క్యాండిల్స్ అంటే సపోర్ట్ రెసిస్టెన్స్ కానీ లేకపోతే న్యూస్ అనేది మినిమం 100లో ఒక 10% మాత్రమే యూజ్ అవుతుంది, ఓకేనా? మిగిలిన 90% కూడా ఇవి ఎలాంటి వర్కౌట్ అనేది మార్కెట్లో ఉండదు, ఓకేనా? ఇక్కడ 90% ఏంటి ఉంది అంటే, అఫ్కోర్స్ 1 minute కాలే 1 secondలో చెప్పేసి అనుకుందాం. సో ఈ మిగిలిన 80% ఏముంది అంటే కంటెంట్ అంతా కూడా ఒక బయింగ్ అండ్ సెల్లింగ్ అంతే. ఆడ బయ్యర్ ఉన్నాడు, సెల్లర్ ఉన్నాడు, డిమాండ్ ఉంది, సప్లై ఉంది, ఇవి మాత్రమే, ఓకేనా? చాలా సింపుల్గా చెప్పాలని చూస్తున్నా, మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు ఏంటి అంటే మార్కెట్లో దోజీ క్యాండిల్స్ అనేది ఒక ట్రెండ్ని కంటిన్యూ అవ్వాలన్నా రివర్స్ అవ్వాలన్నా అది ఒక హింట్గా యూజ్ అవుతుంది, ఇంపార్టెంట్ అని చెప్పాను కదా. సో అది నేను ఇంతకుముందు చెప్పాను, ఆఫ్కోర్స్ అవి జరిగింది. ఇంకోటి ఏంటంటే కన్సల్టేషన్ మార్కెట్, ఓకే? కన్సల్టేషన్ మార్కెట్ అంటే ఏంటి అసలు? ఇది కన్సల్టేషన్ మార్కెట్లో ఈ వీక్ ఉంటుంది అనేది ఎలా అర్థమవుతుంది? ఇప్పుడు అయిపోయింది చెప్పడం వేరండి. ఇప్పుడు కన్సల్టేషన్లో ఒక 1 week 2 weeks ఉంది, అది కన్సల్టేషన్ అవుతుంది అనేసి మీకు ముందే తెలుసా? ఇప్పుడు నెక్స్ట్ వీక్, ఇప్పుడు ఈ రన్నింగ్ వీకే అనుకోండి, ఈ రన్నింగ్ వీక్లో మనకి వెనస్డే ఎక్స్పైరీ ఉంది, ఇవాళ సండే, నెక్స్ట్ డే మండే ట్యూస్డే వెనస్డే, ఈ 3 daysలో మార్కెట్లో ఎలాంటి క్యాండిల్స్ పడతాయని మీకు ఏమైనా క్లారిటీ ఉందా? సో మార్కెట్ ఏంటి అంటే వీటిని మనం అర్థం చేసుకోవాలి. ఎలా? ఇటు క్యాండిల్స్ అండ్ అటు F&O, వీటిని రెండింటిని కంపేర్ చేసుకుంటూ మనం బయింగ్ అండ్ సెల్లింగ్ చేయడం వల్ల ప్రాఫిట్ అనేది ఎక్కువగా వస్తుంది, కొన్ని లక్షలలో వస్తుందని నేను చెప్పాను. కానీ మనం చేసే ఇన్వెస్ట్మెంట్లో మనకు ఎంతో కొంత ప్రాఫిట్ రావడానికి యూస్ఫుల్ ఉంటుంది. స్మాల్ క్వాంటిటీ అంటే స్మాల్ ఇన్వెస్ట్మెంట్తో మనం యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఒకవేళ అటు ఇటు ఏమైనా అయినా, ఒకవేళ ఒక అనుకోని ఏదైనా సంఘటన అంటే అన్ఎక్స్పెక్టెడ్గా ఏదైనా వార్ డిక్లేర్ అయినా వేరే కంట్రీస్ మధ్యలో, ఎందుకు అంటే అది మన మార్కెట్ మీద ఎందుకు డిపెండ్ అంటే వాళ్ళకైతే మనకెందుకు చూపిస్తుంది ఇంపాక్ట్ అనేది అంటే, చూడండి అదేంటి అంటే మనది ఇప్పుడు ఒకే కంట్రీకి మనం ఏం ఫుల్ సపోర్ట్ ఇవ్వట్లా, ఓకేనా? సో మన ప్రతి ఒక్క కంట్రీతోని ఏదో ఒక దాంట్లో అంటే ముడి సరుకులే కావచ్చు, లేదా లావాదేవీలే కావచ్చు, ఇంకా చాలా ఉంటాయి. సో అలా ఉన్నాయి కాబట్టి ఏమవుతుంది అంటే
ఖచ్చితంగా ఎంతో కొంత ఇంపాక్ట్ అనేది ఖచ్చితంగా మన ఇండియన్ స్టాక్ మార్కెట్‌లో చూపిస్తుంది. కాకపోతే అది ఎంతవరకు చూపించే పాసిబిలిటీ ఉంటుంది అంటే, ఆ కంట్రీతోని మనకున్న రిలేషన్‌షిప్‌ని బేస్ చేసుకొని ఉంటుంది. ఓకేనా? సో, ఇదంతా డెప్త్‌గా ఎళ్ళాలి. నేను మరీ మొత్తం చెప్పాలనుకోవట్లేదు. జస్ట్ బేసిక్స్ చెప్తాను వాటి గురించి అంతే. సో, ఇప్పుడు ఒక పర్సన్‌కి మనకి ఒక మంచి రిలేషన్‌షిప్ ఉంది. సో, అందులో ఎప్పుడైనా వాళ్ళు కొంచెం అంటే కరెక్ట్‌గా లేరు, డౌన్ అయ్యారు. మన మన ఎట్లా అంటే మీకెలా చెప్పాలి? యెస్. ఫైనాన్షియల్‌గా కొంచెం డౌన్ అయ్యారు అని తెలిసినప్పుడు దాని ఇంపాక్ట్ మన మీద చూపిస్తుందా లేదా? కంపల్సరీగా చూపిస్తుంది. ఎందుకు అంటే మనకు కూడా వాళ్ళతోనే ఆ రిలేషన్‌షిప్‌లో ఉండొచ్చు. ఓకేనా? మన అమౌంట్ కూడా కొంచెం మనం వాళ్ళకి ఉంటాం కదా! సో, దానివల్ల కొంచెం మనకు కూడా ఇంపాక్ట్ చూపిస్తుంది. కానీ అది ఎంతవరకు అనేది నువ్వు ఇచ్చిన మనీని బేస్ చేసుకొని మాత్రమే ఉంటది. సో, సేమ్ మన కంట్రీతో పాటు ఇంకో కంట్రీకి ఉండే రిలేషన్‌షిప్ అలాగే ఉంటది. అండ్ అక్కడ ఏమన్నా థింగ్స్ నెగెటివ్ అయితే ఆ ఇంపాక్ట్ కూడా అలాగే చూపిస్తుంది. ఓకేనా? జస్ట్ నేను ఇది చెప్పడానికి మాత్రమే పర్సన్స్ అని చెప్పాను. ఈజీగా ఉంటుందని. అండ్ ఇంకోటి ఏంటి అంటే, సో ఇవన్నీ రేర్‌గా జరిగితే వీటిని ఎక్స్‌ప్లెయిన్ చేయాలంటే కొంచెం టైం పడుతది. ఎందుకంటే వాటి గురించి నేను వేరే దాంట్లో చెప్తాను. కాకపోతే ఇక్కడ ఏంటంటే క్యాండిల్స్‌ని అందులో దోజీ క్యాండిల్స్ మెయిన్‌గా అండ్ ఇలాంటి దోజీ క్యాండిల్స్ తర్వాత అంటే ఒక 1 వీక్ అలాగే ఉంటుంది అని ఎలా అనలైజ్ చేస్తాము మనం మార్కెట్‌లో ఇప్పుడే వాటి గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? ఇప్పుడు మార్కెట్‌లో చూడండి. మార్కెట్‌లో క్యాండిల్స్ ఒకవైపు ఉన్నాయి. ఎఫ్ఎన్ఓ ఒకవైపు ఉంది. ఓకేనా? నేను ఎఫ్ఎన్ఓలో బ్యాంక్ నిఫ్టీ అనట్లేదు. నిఫ్టీ ఉంది, నిఫ్టీ ఉంది. మన కంపెనీస్ ఉంటాయి కదా! వాటి యొక్క అవి కూడా ఉన్నాయి ఎఫ్ఎన్ఓలో. సో, నేను బ్యాంక్ నిఫ్టీ గురించి ఎందుకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను అంటే, ఫస్ట్ చూడండి అగ్రెసివ్‌గా ఉంటుంది ఇందులో. అలాగే కొంచెం ఇన్వెస్ట్‌మెంట్ అనేది తక్కువ ఉంటుంది ఇందులో. అండ్ క్యాండిల్స్‌ని అనలైజ్ చేసుకుంటూ మనం అంటే కంపేర్ చేసేది. ఇటు క్యాండిల్స్‌ని అటు ఎఫ్ఎన్ఓని కంపేర్ చేసే దాంట్లో కూడా ఇది కొంచెం యూస్‌ఫుల్ ఉంటుంది. కొంచెం ఈజీగా మనకు అర్థం అవ్వడానికి పాసిబిలిటీ ఉంటుంది అనేసి నేను ఫస్ట్ బ్యాంక్ నిఫ్టీతో స్టార్ట్ చేశాను. అఫ్‌కోర్స్ నిఫ్టీలో ఉంటుంది, నిఫ్టీ అఫ్‌కోర్స్ మిగతా దాంట్లో అన్నిట్లో ఉంటుంది. కాకపోతే అక్కడ వేరే ఉంటుంది. ఓకేనా? ఏంటి అంటే క్యాండిల్ ఇదే కావచ్చు. ఇక్కడున్న క్యాండిల్సే. కాకపోతే ఏంటంటే నిఫ్టీలో ఒక విధంగా ఉంటుంది, నిఫ్టీ ఒక విధంగా ఉంటుంది. ఓకేనా? కాకపోతే బ్యాంక్ నిఫ్టీతో నిఫ్టీ కన్నా కూడా నిఫ్టీ ఆల్మోస్ట్ దగ్గరగా బ్యాంక్ నిఫ్టీకి దగ్గరగా ఉంటుంది. నిఫ్టీ కొంచెం డిఫరెంట్. ఎందుకంటే అందులో కొన్ని సెక్టార్స్ అనేది దాన్ని రూల్ చేస్తుంది కాబట్టి అందులో ఉన్న సెక్టార్స్‌లో ఒక సెక్టార్ నెగెటివ్ అయినా కూడా మిగతావి ఏంటి అంటే దాన్ని హోల్డ్ చేస్తాయి. అంత ఈజీగా బయింగ్ కానీ సెల్లింగ్ కానీ రావడానికి ఆపర్చునిటీ ఉండదు అక్కడ. లేకపోతే ఏంటంటే బ్యాంక్ నిఫ్టీ అయినా నిఫ్టీ ఏంటంటే ఓన్లీ ఇవి ఒక్క సెక్టార్ మీదనే డిఫరెంట్ కంపెనీస్. ఓకే. బ్యాంక్ సెక్టర్ ఇది మన బ్యాంక్ నిఫ్టీ. అందులో ప్రైవేట్ ఉన్నాయి, గవర్నమెంట్ ఉన్నాయి. మన నిఫ్టీ ఉంది, అందులో కూడా అంతే. సో ఓన్లీ ఒకటే సెక్టర్ కాబట్టి పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా కూడా బ్యాంక్స్ అన్నిటికీ ఒకేలా ఉంటుంది. సో అదంత ఇంపాక్ట్ అనేది ఒకేలా చూపిస్తుంది, బయింగ్కి అయినా సెల్లింగ్కి అయినా. ఓకేనా? సో అందుకే దీని గురించి నేను ఫస్ట్ చెప్పాలనుకుంటున్నాను. అండ్ మోస్ట్లీ నిఫ్టీలో ట్రేడ్ చేయడం బెటర్ బ్యాంక్ నిఫ్టీ కన్నా అనేసి కూడా అంటారు కదా. చూడండి, నిఫ్టీలో ట్రేడ్ చేయాలి అంటే అది స్టేబుల్గా ఉంటుంది అనేసి మాత్రం అంటారు. కానీ అందులో మనం ప్రాఫిట్ తీయడము అంటే చాలా తక్కువ. ఓకేనా? ఎందుకంటే అన్ని సెక్టార్స్ ఉన్నాయి కాబట్టి అందులో ఇప్పుడు మన రిలయన్స్ అనేది టాప్లో ఉంది నిఫ్టీని రూల్ చేసే దాంట్లో. ఓకే. నిఫ్టీని రూల్ చేసే దాంట్లో రిలయన్స్ అనేది టాప్లో ఉంది. ఇన్ కేస్ రిలయన్స్కి సంబంధించిన ఏదన్నా పెద్ద ఒక నెగిటివ్ ఇంపాక్ట్ అనేది వస్తే, అంటే ఏదైనా న్యూస్ వస్తే ఆ ఇంపాక్ట్ అనేది నిఫ్టీ తీసుకుంటుంది కదా. కానీ ఆ నిఫ్టీలో రిలయన్స్ మాత్రమే లేదు, మిగిలిన సెక్టార్స్ కూడా ఉన్నాయి. ఐటీ ఉంది. ఓకేనా? సో ఒకవేళ ఐటీ ఆ టైంలో ఏంటి అంటే ఒక 3 ఇయర్స్కి ఏమో డౌన్ అయిపోయి మళ్ళీ ఒక 3 ఇయర్స్ అప్ సైడ్ అలా ఉంటుంది కదా ఐటీ డిపార్ట్మెంట్ అనేది. సో ఆ సెక్టర్ ఎలా అంటే ఇన్ కేస్ ఈ ఐటీ అనేది మంచిగా పర్ఫామ్ చేస్తూ పాజిటివ్ వేలో ఉండేటప్పుడు ఆ టైంలో రిలయన్స్ నుంచి ఒక నెగిటివ్ ఇంపాక్ట్ అంటే నెగిటివ్ వచ్చినా కూడా ఆ న్యూస్ని ఎక్కువ నిఫ్టీ అనేది పడేదాకా తీసుకురా, అంటే డౌన్కి వచ్చేంత పాసిబిలిటీని ఇవ్వదు అక్కడ.
ఎందుకంటే అక్కడ హోల్డ్ చేస్తుంది ఐటీ, ఓకేనా. అందులో పాజిటివ్ ఉంది కాబట్టి ఆ రిలయన్స్ని యొక్క దాని నుంచి వచ్చే నెగిటివ్ని ఇది హోల్డ్ చేసి ఎంతో కొంత మళ్ళీ అప్ సైడ్ తీసుకెళ్తుంది, లేదంటే కొంచెం కన్సల్టేషన్ అయినా మళ్ళీ అప్ సైడ్ వెళ్తుంది. అంత ఇండైరెక్ట్గా మొత్తం డౌన్ సైడ్ అయితే రాదు, ఓకేనా. సో అలా ఒకదానికొకటి హోల్డ్ చేస్తూ మార్కెట్ని ముందుకు వెళ్తుంది నిఫ్టీ. సో అందుకే అందులో మనం అంత ప్రాఫిట్స్ అనేది గెయిన్ చేయలేము. కాకపోతే స్టేబిలిటీ ఎక్కువ ఉంటుంది, లాస్ కూడా ఎక్కువ రాదు అంటారు. కానీ ఈ కాల్ అండ్ పుట్ తీసుకుంటాం నేను చెప్పే ఈ రేంజ్లో కాల్ పుట్ అనేది ఈ రేంజ్లో మన నిఫ్టీలో చేస్తే మాత్రం చాలా వరకు లాస్ వస్తుంది అబ్బా. ఎందుకంటే అక్కడ మనం ప్రాఫిట్ తీయాలంటే చాలా కష్టం. ఒక మంచి మూమెంట్ ఉన్న టైంలో మాత్రమే, అంటే ఇప్పుడు ఎలక్షన్ టైంలో, లేదంటే ఒక మంచి ప్యాటర్న్స్ అనట్లేదు, ఒక మంచి న్యూస్ ఉంది గవర్నమెంట్ తరపు నుంచి కానీ, లేకపోతే ఫెడ్ నుంచి కానీ ఏదైనా న్యూస్ ఉందంటే ఆ టైంలో మన ఇంపాక్ట్ అవుతుంది చూసారా. ఆ టైంలో మాత్రం నిఫ్టీ అనేది స్టేబుల్గా మనకి కొంచెం ప్రాఫిట్ ఇస్తుంది తప్పించి నార్మల్ కాల్ పుట్ తీసుకుంటే మాత్రం లాసే చూస్తాము. అఫ్కోర్స్ ఎవరైనా చూస్తుంటే వాళ్ళకి అర్థమవుతుంది నిఫ్టీ ఏంటనేది. సో నేను దాని జోలికి వెళ్ళట్లేదు, అండ్ మీరు వెళ్ళొద్దు అని నేను చెప్పట్లేదు, కాకపోతే నాకు జరిగింది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంతే. తర్వాత మీ ఇష్టం. అండ్ బ్యాంక్ నిఫ్టీ ఒకటే సెక్టర్ కాబట్టి పాజిటివ్ నెగిటివ్ ఏదైనా బయింగ్ అయినా సెల్లింగ్ అయినా అంతే అగ్రెసివ్గా ఉంటుంది, ఏదైనా ఒకటే ఉంటుంది, ఓకే. సో ఇందులో బ్యాంక్ నిఫ్టీలో దోజీ క్యాండిల్స్ చెప్పాను కదా, ట్రెండ్ అనేది పక్క పెట్టండి. కన్సల్టేషన్ మార్కెట్ ఎప్పుడు అవుతుంది అంటే చూడండి, ఒక క్యాండిల్ ఇవాళ క్లోజ్ అయింది, రేపు క్యాండిల్ ఏంటి అంటే దాన్ని మనము ఎఫ్ఎన్ఓలో ఎట్లా చూస్తాం తెలుసా. ఇవాళ థర్స్డే అనుకోండి, ఇవాళ మార్కెట్ స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ వీక్ ఎక్స్పైరీకి. సో ఇవాళ మనం తీసుకునే నార్మల్ ప్రైస్ ఉంది కదా 200 బయింగ్ అండ్ అంటే కాల్ అండ్ పుట్ 350 to 400 రేంజ్లో. ఇది నా వర్షన్, అందరికీ ఇంతే రేంజ్లో తీసుకోవాలని అనను. ఎక్స్పీరియన్స్ వర్షన్లో వాళ్ళు కొంచెం ఎక్కువగా తీసుకోవచ్చు. అంటే నేను 350 to 400 అంటే వాళ్ళు 500+ కూడా కాల్ పుట్ తీసుకుంటారు, అంటే రెండు బై చేస్తారు. సెల్లర్ గురించి నేను మాట్లాడట్లేదు, బయ్యర్ గురించి మాత్రమే మాట్లాడతాను. ఎందుకంటే సెల్లర్ది డిఫరెంట్ అండి, అది ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ ఉంటుంది, అందులో వచ్చే ప్రాఫిట్ ఒకవేళ అటు ఇటుగా అయితే లాస్ అనేది కూడా కొంచెం అంత మాదిరిలా ఉంటుంది. సో నేను దాని గురించి సెల్లర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, జస్ట్ బయ్యర్ గురించి మాత్రమే చెప్తున్నాను. మనం కాల్ అండ్ పుట్ సేఫ్ ట్రేడింగ్లో చేస్తే నాకున్న ఎక్స్పీరియన్స్లో నేను 350 to 400 రేంజ్లో మాత్రమే, ఈ పాయింట్స్ రేంజ్లో మాత్రమే నేను కాల్ అండ్ పుట్ తీసుకుంటాను. ఇంకొకరికి 500+ తీసుకుంటారు, అంటే ఎవరి యొక్క ఎక్స్పీరియన్స్ని బట్టి వాళ్ళు తీసుకుంటారు. సో అందులో నేను ఇది ఏంటంటే లో ఇన్వెస్ట్మెంట్ అండ్ సేఫ్ ట్రేడింగ్ ఉంటుంది అనే ఆలోచనలో నేను ఇదే రేంజ్లో కాల్ అండ్ పుట్ తీసుకుంటాను. అండ్ ఇవాళ మార్కెట్ ఓపెన్ అయింది, మనం తీసుకునే 350 to 400 రేంజ్ అనేది ఎలా యూస్ఫుల్ అవుతుంది అంటే, ఇవాళ థర్స్డే మనకి మార్కెట్ ఓపెన్ అయింది అబ్బా, ఒక 50,000లో ఉంది, క్లోజ్ అయింది నిన్న వెనస్డే. ఇవాళ 50,000కి ఒక 1,000 పాయింట్స్ రేంజ్లో అప్ సైడ్ డౌన్ సైడ్ అనుకోండి. అటు 49,000లో పుట్ అనేది 200 రేంజ్లో ఉంది, ఇటు 51,000 కాల్ అనేది 200 రేంజ్లో ఉంది. సో అనుకోండి 150 200 రేంజ్లో అంటే మన 400 పాయింట్స్ కదా, 1,000 రేంజ్ అంటే బోత్ సైడ్స్ కూడా 1,000 కాల్ పుట్ ఇప్పుడున్న రన్నింగ్ మార్కెట్కి. సో మార్కెట్ ఏమవుతుంది అంటే కన్సల్టేషన్ అవుతుంది. అక్కడ ఎలా అవుతుందంటే అప్ డౌన్ అవుతా ఈ 2,000 పాయింట్స్ని తగ్గించుకుంటా పెంచుకుంటూ 49,000 కాదు, ఇటు 51,000 కాదు, 50Kకి నియర్ బై వచ్చి అక్కడ మనకు 100 to 150 రేంజ్కి వస్తుంది, ఓకేనా. సో ఇక్కడ కన్సల్టేషన్ ఉంటుంది, కంపల్సరీగా కన్సల్టేషన్ ఉంటుంది, ఓకే. కాకపోతే అది ఏ రేంజ్లో ఉంటుంది అంటే ఈ 2,000 పాయింట్స్ కాబట్టి 500 పాయింట్స్ రేంజ్లో అప్. ఇవాళ మార్కెట్ థర్స్డే రోజు ఓపెన్ అయింది, ఇవాళ ఈ రేంజ్లో మనకు దొరికింది కాల్ పుట్ అనేది 2,000 రేంజ్లో. సో వెనస్డే రోజు ఏమవుతుంది, అది అటు నుంచి 49,500 to 600కి రావచ్చు, ఇటు మళ్ళీ 50,500 or 400 కాల్ ఆ రేంజ్కి రావచ్చు, అంటే 500 పాయింట్స్ అటైనా ఇటైనా తగ్గుద్ది.
మళ్ళీ ఎంటర్ అవుతాం, మళ్ళీ కొంచెం మూమెంట్ ఇచ్చి మళ్ళీ డౌన్ వస్తుంది. అలా ఎటైనా కూడా కన్సల్టేషన్ అవుతా మీదికి కిందికి అప్ డౌన్ అవుతా 100-150 రేంజ్కి వస్తుంది. అలా అనేసి నేను 50,000 ఇవాళ ఓపెన్ అయింది కదా, ఇదే రేంజ్లో ఉంది కదా, ఇక్కడికే వస్తుంది అనేసి కాదు నేను చెప్పాలనుకోవట్లా. ఎందుకంటే ఎండ్ ఆఫ్ డే అంటే ఎక్స్పైరీ రేంజ్కి అది ఒకవేళ 50Kకి వచ్చేది తెలియదు, నియర్ బై 50,500 కూడా రావచ్చు, అటు 49,600 కూడా రావచ్చు. అఫ్కోర్స్ 100-150 రేంజ్ అనేది ఎక్కడైనా అవ్వచ్చు మన ఎక్స్పైరీ టైంకి. కానీ ఎలా అయినా కూడా మనం కొంచెం ప్రాఫిట్ తీయాలంటే అందులో కొంచెం నాలెడ్జ్ గెయిన్ చేయాలి. మళ్ళీ ఒకవేళ లేదు ఇంత అప్ అండ్ డౌన్లో నేను డైలీ చేయలేను అంటే అలా చేస్తేనే ప్రాఫిట్ అనేది వస్తుంది. ఓకేనా? అలాంటి టైంలో ఈ పాయింట్స్ రేంజ్ని తగ్గించుకుంటూ వెళ్ళే ఈ టైంలో ఈ మూమెంట్లో ఏమవుతుందంటే మనకు కొంచెం ప్రాఫిట్ అనేది ఇస్తూ ఉంటుంది మార్కెట్. అది ఎలా ఉంటుంది అనేది నేను నార్మల్ డేస్లో చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు ఇంకొంచెం ఎలక్షన్ అది ఉంది. సో అది మ్యాక్సిమం ఈ వీక్తోని అంటే ఇప్పుడు వచ్చే వీక్తోని క్లోజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. అది అయిన తర్వాత నేను నార్మల్ డేస్కి వస్తుంది కదా, ఆ టైంలో నేను ఎలా చేయాలనేది నేను లైవ్లో చెప్తాను మీకు అది. ఎందుకంటే అది థియరీ పార్ట్లో చెప్తే అర్థం కాదు, మీకు అది విజువల్గా నేను చూపించాలి. ట్రేడింగ్ అంటే నేను ట్రేడింగ్ చేస్తున్న ఆ రన్నింగ్ టైంలోనే మీకు చూపిస్తే మీకు అక్కడ కొంచెం క్లారిటీ వస్తుంది. సో దాని గురించి పక్క పెడదాం. కాకపోతే జస్ట్ చెప్తున్నాను, అంటే అంత కన్సల్టేషన్ అవుతుంది కాబట్టి అక్కడ ఏమవుతుంది, అప్ సైడ్ డౌన్ సైడ్ ఇలా క్యాండిల్స్ అనేది ఒక ఈ 4-5 డేస్ కూడా మిడిల్ క్యాండిల్స్ లేదా దోజీ క్యాండిల్స్ అనేది పడతా ఉంటాయి. ఓకేనా? అది మనకు థర్స్డే రోజే అర్థమవుద్ది తెలిసిన వాళ్ళకి. తెలియని వాళ్ళకి ఏంటి అంటే కాల్స్ మీదో లేకపోతే సపోర్ట్ వచ్చిందనో లేకపోతే ప్యాటర్న్ ఈ ప్యాటర్న్ వస్తుంది, హెడ్ అండ్ షోల్డర్ వస్తుంది, కప్ హ్యాండిల్ వస్తుంది, లేకపోతే డబుల్ ప్యాటర్న్ అవుతుంది, వీ షేప్, ఇవన్నీ వేస్ట్, ఇవన్నీ ఏది వర్కౌట్ అవ్వదు. ఓకేనా? కానీ లేదు నేను ఇలా ఇంత చిన్న దాంట్లో డైలీ సఫర్ అవ్వాలి అంటే నా వల్ల కాదు అంటారా, ఇందులోనే ఇంకొక ఆప్షన్ ఉంది. అది చాలా అంటే చాలా రేర్గా వస్తుందండి. ఇయర్లీ అంటే ఒక ఇయర్కి అంత కన్సల్టేషన్ మార్కెట్ అనేది అది స్మాల్ ఇన్వెస్ట్మెంట్తో ఒక 2-3 టైమ్స్ మాత్రమే మనకి ఆపర్చునిటీ ఇస్తుంది ఇయర్లీ, ఒక సంవత్సరం మొత్తంలో మనకి. సో ఎందుకు అట్లా మనకి ఇస్తుంది అంటే అక్కడ ఒక మంచి మూమెంట్ ఉంటుంది. కాల్ అనేది కంపల్సరీ ఒక మినిమం 2 టైమ్స్ అయినా ఆపర్చునిటీ ఇస్తుంది ఇయర్లీ. ఓకేనా? ఇంకొకసారి ఏంటి అంటే మ్యాక్సిమం డౌన్ అవ్వచ్చు. ఓకేనా? ఎందుకంటే కంపల్సరీ 2 టైమ్స్ అయితే బయింగ్ ఆపర్చునిటీలో ఒక మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చే ఒక వీక్ అనేది కంపల్సరీగా ఉంటుంది. ఆ వీక్ని మనం కరెక్ట్గా పట్టుకుంటే ఏంటంటే లో ఇన్వెస్ట్మెంట్తో హెవీ ప్రాఫిట్ తీయచ్చు. హెవీ అంటే హెవీ అబ్బా, హై కూడా కాదు, హెవీగా. కాకపోతే ఏంటంటే ఆ టైం వరకు ఇన్వెస్ట్మెంట్ అనేది మనకు ఉండాలి కాబట్టి మనం ఇలా కొంచెం అంటే ఈ కన్సల్టేషన్ మార్కెట్లో అయినా లేకపోతే నార్మల్ డేస్లో చేస్తే ఎంతో కొంత ప్రాఫిట్ వస్తుంది కదా. ఆ టైంలో నేను ఎందుకు చెప్తున్నా అంటే ఈ ఇన్వెస్ట్మెంట్తో కొంచెం ప్రాఫిట్ని గెయిన్ చేసి ఆ ప్రాఫిట్ని రిస్క్ చేద్దాము. అఫ్కోర్స్ అక్కడ కూడా కంపల్సరీగా మనం కావాలని పుట్టే సేమ్ అదే స్ట్రక్చరు, అందులో చేంజ్ లేదు, 350-400 రేంజే. కాకపోతే ఏంటి అంటే మనం ఇప్పుడు వచ్చిన ప్రాఫిట్ ఉన్నది చూసారా ఈ నార్మల్ డేస్లో, ఈ ప్రాఫిట్నన్నీ గెయిన్ చేసి ఇన్వెస్ట్మెంట్ని పక్క పెట్టండి. ఈ ఇయర్లో 1 or 2 టైమ్స్ ఇస్తుంది చూసారా, ఈ టైంలో ఈ ప్రాఫిట్ని మనం ఎప్పుడైతే రిస్క్ చేస్తామో అది అగ్రెసివ్గా చేస్తాము. చాలా అంటే చాలా అగ్రెసివ్గా చేస్తాను నేనైతే నిజంగా చెప్తున్నా. అది ఎక్స్పీరియన్స్ పర్సన్గా నేను అన్నది అర్థమై ఉంటుంది. ఎందుకు అంటే ఆడ ఒకవేళ అట్టిగా చాలా వరకు అవ్వదు, 99% ప్రాఫిటే ఇస్తుంది. 1% ఏంటంటే కొంచెం టైం తీసుకుంటుంది, లాస్ ఇస్తుంది అట్లా. 1% కూడా నేను కొంచెం టైం తీసుకుంటుంది. ఓకేనా? నేను ఈ వీక్ అవుతుంది అనుకున్నది నెక్స్ట్ వీక్ అవ్వచ్చు. ఓకేనా? లేదంటే ఈ వీక్ థర్స్డే నుంచి స్టార్ట్ అయింది కదా, థర్స్డే, ఫ్రైడే, మండే, ట్యూస్డే వరకు కూడా ఏం మూమెంట్ ఇవ్వకుండా వెనస్డే రోజు మాత్రమే ఇవ్వచ్చు. కానీ ఆ రోజు నేను నిలబడతానా లేదా అనేది చూడాలి కదా. సో అందుకే ఫస్ట్ నేను ప్రాఫిట్నే ఇక్కడ నేను అగ్రెసివ్గా వెళ్తాను ఫస్ట్. ఓకేనా? లేదు ఒకవేళ ఆ వీక్ అసలు ఏమి ఇవ్వలేదు, పెట్టిన ఇన్వెస్ట్మెంట్ మొత్తం పోయిందే అనుకుందాం,
పోతే ప్రాఫిటే పోయింది. ఇప్పుడు నేను అందులో ఇన్ని డేస్ నుంచి వచ్చిన ప్రాఫిట్‌ని రిస్క్ చేశాను కాబట్టి అదే పోయింది. అబ్బా! అట్లయితే ఎట్లా మరి ప్రాఫిటే అక్కడ ప్రాఫిట్ పోయిందిగా. నెక్స్ట్ వీక్‌కి చెప్పాను కదా! 1% చాయిస్ ఉందని. 99% ఇందులోనే మనకొస్తది. ఒక 1% మాత్రమే వెనక్కెళ్తది. ఆ 1%ని మన ఇన్వెస్ట్‌మెంట్‌తోని ఇక్కడ మనం పెట్టిన ప్రాఫిట్ అంటే ఆ ప్రాఫిట్‌ని మనం ఇన్వెస్ట్ చేసాం కదా! ఆ ఇన్వెస్ట్‌మెంట్ దాన్ని మించిన ప్రాఫిట్ కూడా మనకు నెక్స్ట్ వీక్ వస్తది. అది ఇన్వెస్ట్‌మెంట్‌తోని మన క్యాపిటల్‌తోని. ఓకే. మీకు అర్థమవుతుందా నేను చెప్పేది? సో ఇది ప్యాటర్న్. అలాంటి ఒక 2 టైమ్స్ మాత్రం బయింగ్ ఆపర్చునిటీ ఎవ్రీ ఇయర్ ఇస్తది. దానికి కొంచెం టైం పడుతుంది. మోస్ట్‌లీ మొన్ననే ఇచ్చింది నిజానికి. సో అది ఎలాగా యూజ్ అవుతుంది అంటే నేను అది మీకు ఇంతకుముందు జరిగిన దాంట్లో నేను చెప్పాలనుకోవట్లేదు. ఎందుకు అంటే ఇలాంటిది ఎప్పుడైనా వస్తదేమో అని అదే చూస్తూ ఉంటారు. నాకు అది నచ్చదు. మీకు నేను లైవ్‌లో చెప్తాను, అది కంపల్సరీగా చెప్తాను. ఈ ఇయర్‌లో ఆల్రెడీ ఒకటి అయిపోయింది. నేను ఇది నా ఛానల్ నేను స్టార్ట్ చేయకముందే అంటే మోస్ట్‌లీ ఆ రేంజ్ ఆ టైంలోనే అది ఇచ్చేసింది. అంతకు ముందే ఇచ్చింది. సో ఇంకొక ఆపర్చునిటీ బయింగ్ సైడ్ ఉంది. అది నేను కంపల్సరీగా మన దాంట్లో నేను కుదిరితే ఆ రోజు లైవ్ కూడా చేస్తాను. ఆ వీక్ మొత్తమా లేకపోతే ఏంటి అనేది ఆ టైంకి వచ్చినప్పుడు నేను ఖచ్చితంగా చెప్తానండి. లైవ్‌లో చెప్తాను. నేను ఈ వీడియో రికార్డ్ చేసుడు కాదు. డైరెక్ట్‌గా మీకు నేను లైవ్‌లో చూపిస్తాను. ఓకేనా? సో అలా అలా ఉంటుంది. అది ఒక వీక్ ఇయర్లీ మొత్తం ఒక 2 టైమ్స్ హార్డ్లీ ఇంకొకటి ఇస్తది. అది కూడా సెల్లే ఇస్తది. అంటే సెల్ సైడ్ ఆపర్చునిటీ ఇస్తది. ఓకేనా? ఇవి 2 అబ్బా! ఇవి 2 ఇక డైలీ చేయడం అన్నా నా వల్ల కాదు. సంవత్సరానికి 1, 2 సార్లు వస్తాయి. అది ఎప్పుడు వస్తుంది ఆ టైంలో నేను ఏదైనా పనిలో ఉంటే లేకపోతే నాకు అక్కడ కుదరకపోతే ఎట్లా? హౌ? సో ఇవి 2 మీకు వద్దు. డైలీ రిలాక్స్గా ఉండాలి. నేను ఏది ముట్టుకోను. కానీ నేను ఇన్వెస్ట్మెంట్ చేస్తాను. దాన్ని మీరు ఏం చేస్తారో నాకు సంబంధం లేదు. కానీ నేను ఒక 20 ఇయర్సా లేకపోతే 30 ఇయర్స్ అని అసలు ముట్టుకోను ఒక్క రూపాయిని కూడా. కానీ నాకు తర్వాత ప్రాఫిట్ కావాలి అంటే మాత్రం డైరెక్ట్గా మ్యూచువల్ ఫండ్స్లో అందులో కూడా కొన్ని టైప్స్ ఉంటాయి. ఓకేనా? మరీ మ్యూచువల్ ఫండ్ అనగానే అంత గుడ్డిగా వెళ్ళకండి. అందులో కూడా కొన్ని ఇంపార్టెంట్ ఉంటుంది. అక్కడ కూడా అగ్రెసివ్గా మనకు ప్రాఫిట్ ఇచ్చేది ఉంటుంది, నార్మల్గా ఇచ్చేది కూడా ఉంటుంది. ఓకేనా? అందులో మీరు చూజ్ చేసుకునేది ఏముండాలి అంటే అగ్రెసివ్గానే ఉండాలి. డెఫినెట్గా అగ్రెసివ్గానే ఉండాలి. అగ్రెసివ్గా ఉంటేనే ఇప్పుడు 12% అనేది మ్యూచువల్ ఫండ్స్లో ఇచ్చే వాళ్ళు ఎవరైనా కూడా చెప్పేది ఏంటంటే మ్యూచువల్ ఫండ్లో ఒక 12% అనేది రిటర్న్ వస్తుంది మీరు చేసిన ఇన్వెస్ట్మెంట్కి. ఇది బేసిక్, అది 12% అనేది. కానీ దాన్ని మించి ప్రాఫిట్ తీసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కాకపోతే ఎవరు చెప్పట్లేదు. ఈవెన్ ఇప్పుడు వాళ్ళకి ఏం అవసరం లేదు. వాళ్ళ ఆ 20-30 ఇయర్స్ తర్వాత కూడా వాళ్ళకి ఆ మనీతో సంబంధం లేకుండా అసలు అవి నేను పెట్టిన అన్న ఐడియా కూడా లేకుండా ఉండేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అలా స్టాక్ మార్కెట్లో మ్యూచువల్ ఫండ్ అమౌంట్ కొన్ని లక్షలల్లో ఆగిపోయిన అమౌంట్ ఉంది. ఎందుకు అంటే జస్ట్ వాళ్ళు ఏదో అంటే ఒక ఫ్రెండ్ యొక్క టార్గెట్ హిట్ అవ్వాలనో లేకపోతే వాళ్ళ రిలేషన్లో ఎవరో అలా చేస్తున్నారు, నాకు టార్గెట్ ఉంది అంటే వాళ్ళతో మనకున్న కమ్యూనికేషన్ కట్ అవ్వద్దు అనేసి ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఉన్నారు. వదిలేసిన వాళ్ళు కూడా ఉన్నారు అట్లా. సో వాళ్ళకి ఏంటంటే వాళ్ళకే అసలు దాని మీద ఐడియా ఉండదు. మళ్ళీ అందులో ఏంటంటే అప్పుడు పేపర్ ఉండేది కదా మనకి, ఏంటంటే మాన్యువల్గా చేసేది. ఓకేనా? ఇప్పుడు డిజిటల్ వచ్చింది కానీ అప్పుడైతే మాన్యువల్గా ఉండేది కాబట్టి వాళ్ళు ఇచ్చారు తీసుకెళ్ళి ఎక్కడో పడేసేది. దానిది అసలు వాళ్ళకే ఆలోచన ఉండకపోయేది. వాళ్ళు వస్తారు అంటే అప్పటి నుంచి అయినా కూడా నెగిటివే ఉంది మార్కెట్ మీద. అప్పుడు ఉంది, ఇప్పుడు అదే ఉంది. ఆఫ్టర్ కోవిడ్ ఈ పుణ్యం ఏమైందంటే ఇంకా అది ఇంకా దరిద్రంగా నెగిటివ్ అయింది. ఎందుకంటే ఆ టైంలో చాలా వరకు జాబ్స్ లేక చాలామంది ఇది ఒక సోర్స్ కదా స్టాక్ మార్కెట్ అనేసి చాలామంది ఇందులోకి డిమాట్ అకౌంట్ ఓపెన్ చేశారు. 1,00,000 2 లక్షలు వేసిన వాళ్ళు ఉన్నారు. దాని మించి పోగొట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో ఏదో సోర్స్ అనుకొని రాకండి. నేను ఖచ్చితంగా చెప్తాను ఎర్నింగ్ సోర్స్ అనేది స్టాక్ మార్కెట్ ఉంది, నేను కాదన్ను. కానీ నాలెడ్జ్ అనేది గెయిన్ చేయండి. స్టాక్ మార్కెట్లో ఎంటర్ అయ్యేటప్పుడు ఒకరిని నమ్మేసి మీ అకౌంట్ని వాళ్ళకి హ్యాండిల్ చేయమని అస్సలే ఇవ్వకండి. స్టాక్ మార్కెట్లో మీరు ఇంత పెడితే అంత వస్తుంది, ఇంత పెడితే అంత చేస్తాం, మేము చేస్తాం, మాకు ఇవ్వండి అనే వాళ్ళని కూడా నమ్మకండి. ఈవెన్ రేపు రోజున నేనన్నా కూడా నన్ను కూడా నమ్మకండి.
చాలా వరకు నేను అలా అన్నాను, ఎందుకంటే నాకు అవసరం కూడా లేదు. నా ట్రేడింగ్ నేను చేసుకుంటూ నా నా దాంట్లో నాకు వచ్చిన దాంట్లో నేను చేసుకోగలను. మీకు ఏమన్నా యూస్ఫుల్గా మీకు నేను చెప్పుకోగలను. ఇది నాకు చాలు, ఇంతకు మించి పోను. సో ఎవరైనా నెగిటివ్ అంటే మార్కెట్లో నెగిటివ్ అనేది ఉండదు. కాకపోతే ఏంటి అంటే దాన్ని అడ్డు పెట్టుకొని కొంతమంది వాళ్ళ ప్రయోజనాల కోసం చేసుకునేది తప్పించి స్టాక్ మార్కెట్ అయితే ఒక బెస్ట్ ఆపర్చునిటీ అని మాత్రం నేను చెప్పగలను. ఎందుకు అంటే ఇందులో ఒక పర్సన్ కింద పనిచేస్తాము అన్న థాట్ ఉండదు. నేను ఇవాళ నెక్స్ట్ డే నేను ఒకవేళ పని చేయకపోతే ఏంటి ఏమవుతుందో అన్న టెన్షను ఉండదు. ఓకేనా, మీకు నచ్చితే మీరు ట్రేడ్ చేయాలి, లేదంటే లేదు, మీ ఇన్వెస్ట్మెంట్. ఓకే, సో ఇందులో ఉన్న బెనిఫిట్స్ ఇందులో ఉన్నాయి. అవి లాంగ్ టర్మ్కైనా షార్ట్ టర్మ్కైనా అన్ని విధాలుగా ఉన్నాయి. కాకపోతే ఏంటంటే అది కరెక్ట్గా ఎక్స్ప్లెనేషన్ చేసే వాళ్ళు లేరు. ఓకేనా, సో మరి ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ గురించి చెప్పారు కదా, మరి వేరే వాటిలలో కూడా చేయవచ్చా అంటే సేమ్ ఇప్పుడు ఎలా అయితే ఇయర్లీ 1 or 2 times బయింగ్ అనేది మనకు బయింగ్ ఆపర్చునిటీ మార్కెట్ ఇస్తుందని చెప్తున్నాను. సేమ్ ఇదే రేంజ్ని అదే ప్యాటర్న్స్లో మనకి నిఫ్టీ యూజ్ అవుతుంది, నిఫ్టీ యూజ్ అవుతుంది, మంచి కంపెనీస్ యొక్క ఎఫ్ఎన్ఓస్ ఉంటాయి కదా, అవి కూడా యూజ్ అవుతాయి. కాకపోతే ఏంటంటే ఆ టైంలో మనం బల్క్ అమౌంట్ పట్టుకోవాలి. కంపల్సరీగా బల్క్ అమౌంట్ ఉంటేనే అవుతుంది అక్కడ. ఓకేనా, అంటే అన్ని సెక్టార్స్లో అన్నిటినీ నేను కవర్ చేయాలి అన్న ఫీలింగ్ మీకు ఉంటే లేదు. ఏదన్నా ఒకటే సెక్టారు దాని మీద నేను చూసాను ఈసారి. ఎందుకంటే చూడండి, మార్కెట్లో ఎప్పటికప్పటికి ఆపర్చునిటీ అనేది వస్తూనే ఉంటుంది. ఇవాళ పోతే రేపు రాదేమో అన్న ఆలోచన లేదు. ఇంకా 10 సంవత్సరాలు పోయినా కూడా మార్కెట్లో ఇదే ఆపర్చునిటీ ఉంటుంది. కాకపోతే ఈ ప్రైస్లో ఉండకపోవచ్చు, అంతే. ప్రైస్ అనేది చేంజ్ అవ్వచ్చు. నియర్బై ఒక 5 to 6 years ముందు ఈ ప్రైస్ లేదు మనకు మార్కెట్లో, ఇవాళ ఉంది. కానీ ఆపర్చునిటీ అనేది అప్పుడు అలాగే ఉంది, ఇప్పుడు అలాగే ఉంది. కాకపోతే దాన్ని అర్థం చేసుకునే దాంట్లో మనం కరెక్ట్గా ఉండాలి. ఆ స్ట్రక్చర్ తెలిస్తే సరిపోద్ది. అది ఏ ప్రైస్లో ఉంది అనేది కాదు, ఆ స్ట్రక్చర్ తెలవాలి మనకి. ఈ క్యాండిల్స్ మనం ఎలా అనలైజ్ చేసుకోవాలి. నాకు తెలిసినంత వరకు అబ్బా, క్యాండిల్స్ అనేది 100లో 85% వాళ్ళు యూజ్ అయ్యేది ఒక మంచి కంటెంట్ ఇది. ఓకేనా, కాకపోతే మన దగ్గర తీరిపాడు కాబట్టి కొంచెం పేషెన్సీ ఉండకపోతే ఇబ్బంది అయితే తప్పించి పేషెన్స్గా మీరు కరెక్ట్గా చూస్తే మీకు ఒక మంచి ఆపర్చునిటీ ఇస్తుందండి. అండ్ ఇదంతా కూడా నా నాలెడ్జ్, నేను పర్సనల్గా నేను చూసిన దాన్ని, నాకు తెలిసింది మీకు నేను చెప్తున్నాను. ఇలా నేను వీడియో చేయడానికి అదే ఎంకరేజ్ చేసిందని. డేర్ చేస్తున్నాం కాబట్టి ఛానల్ అనేది క్రియేట్ చేసి వస్తాము. అండ్ మీకు యూస్ఫుల్ అనుకుంటే సపోర్ట్ చేయండి మమ్మల్ని. థ్యాంక్ యూ.